హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా ఇంత పెద్ద ఫైట్స్ అయితే ఈ సీజన్ మొత్తంలో జరగలేదంట. అటువంటి బిగ్ ఫైట్స్ అయితే జరగబోతున్నాయి హౌస్లో. ఇక నార్మల్గా ఈ సీజన్ మొత్తంలో కూడా బిగ్ ఫైట్ అంటే దివ్య తనూజ లాస్ట్ టైం పడిన ఆ ఫైట్నే బిగ్ ఫైట్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి అంతకు మించిన ఫైట్స్ అంటే ఎవరి మధ్య జరుగుంటాయనేది మీరు కమెంట్ అయితే చేసేసేయండి, నేనైతే చెప్పేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నామినేషన్స్లో ఒకటి వచ్చేసి సీక్రెట్ నామినేషన్, ఇంకొకటి వచ్చేసి ఫైర్ నామినేషన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక సీక్రెట్ నామినేషన్లో కూడా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చక్కగా ఒక్కొక్క పేరుని తీసుకొని అందరూ అయితే వేసేసారు. ఇక ఫైర్ నామినేషన్, ఈ ఫైర్లో ఒక ఫోటోని వేసి దాన్ని అంటించేసేయాలి, అది కాస్త మంటల్లో కాలిపోతుంది. ఈ ఒక నామినేషన్ మాత్రం చాలా అంటే చాలా ఫైర్గా చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయంట. ఎవరెవరికి మధ్య జరిగాయో ఫస్ట్ చూసేద్దాం. ఇక దివ్యకి తనుజాకి మధ్య మంచి ఆర్గ్యుమెంట్ అయితే అస్సలు మొన్నటి కంటే ఇంకా మంచి ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందంట. నీది తప్ప నాది తప్ప అన్నట్టుగా వీళ్ళిద్దరూ చాలా పెద్ద ఆర్గ్యుమెంట్స్ అయితే చేసుకున్నారు. ఇక నెక్స్ట్ కళ్యాణ్ వర్సెస్ డేమాన్ పవన్, వీళ్ళిద్దరి మధ్య కామనర్స్ ఇద్దరికి కూడా మళ్ళీ బిగ్ ఫైట్ అయితే జరిగిపోయింది. ఇన్ని రోజులుగా డేమాన్ పవన్ ఎవరితో ఏ ఒక్క ఫైట్ పెట్టుకోకుండా ఏ మాటలు జారకుండా చాలా అంటే కంపోజ్డ్గా ఎందుకులే అనుకుంటూ వస్తున్నాడు. కానీ నిన్న ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్పాడో, ఏంట్రా నీ పర్సనాలిటీని బయటకు తీయట్లేదు, ఎందుకు కామ్ అయిపోతున్నావు, బ్యాడ్ అయిపోతావని ఆలోచిస్తూ కామ్గా ఉండిపోతున్నావు, నీలో నువ్వే బాధపడుతున్నావు, వేరొకరి కోసం ఎందుకు త్యాగాలు చేస్తున్నావు, సో నీ ఆట నువ్వు ఆడు అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు తను కూడా రియలైజ్ అయినట్టున్నాడు. ఇక బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, ఎవరి కోసం త్యాగాలు లేవు. సో ఇక మనము చూసుకుందాము అన్నట్టుగా కళ్యాణ్ అయితే ప్రతిసారి కంటెండర్ రేస్ నుంచి తనని తీసేయడం తనకు చాలా అంటే చాలా బాధ అనిపించి, మొన్న తనూజాకి అందరూ ఓట్లు వేసినప్పుడు కూడా తనూజాకి కళ్యాణ్ ఓటేయకుండా జస్ట్ డేమాన్ పవన్కి వేయడం అనేది డేమాన్కి అస్సలు నచ్చలేదు. అందుకని బిగ్ ఫైట్ అయితే వీళ్ళిద్దరి మధ్య అయితే జరుగుతుందంట. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న టైంలో రీతు ఎంటర్ అయిందంట. ఇక రీతుకి డేమాన్ని ఎవరేమన్నా కానీ ఇక దూరేస్తుంది కదా, ఇది కాస్త వాళ్ళిద్దరు సార్ట్అవుట్ చేసుకుంటే బాగుండేదేమో. ఇక ఈమె దూరేసరికి ఆ ఫైట్ కాస్త ఇంకా బిగ్ ఫైట్ అయితే అయిపోయిందంట. కెప్టెన్ అయినా కానీ ఈ అమ్మాయికి కొన్నిసార్లు ఏమి ఎక్కడ మాట్లాడాలో కొన్ని తెలియట్లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రీతుకి సంజన గారికి, అసలు సంజన గారు అయితే ఈసారి బాంబ్ బ్లాస్ట్ అయిపోయినట్టు. లాస్ట్ టైం వాళ్ళ పేరెంట్స్ అదే వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ ఆ బ్రదర్ ఇన్లాను సంథింగ్ వచ్చారు కదా, అతను చెప్పిన ఇన్పుట్స్ని బాగా నిజంగానే తన మనసులో నాటుకుపోయాయి. ఇక ఏదైతే అది అవుతుంది, నేను ఇంకా ఇలా కామ్గా ఉండకూడదని. ఎందుకంటే రీతు విషయంలో తను చాలా అంటే చాలా జెన్యూన్ ప్రేమనైతే చూపించింది సంజన గారు నిజంగానే, ఎందుకంటే హెయిర్ కట్ చేయించుకునే దానికి. కానీ ఈ అమ్మాయి ఆ హెయిర్ కట్ అయితే ఏదో స్టార్టింగ్లో చేయించుకునేది, కానీ దాని తర్వాత సంజన గారి విషయంలో ఈ అమ్మాయి చాలాసార్లు మాటలు తూలుతూనే ఉంది. అయినా పోనీలే చిన్నమ్మాయి కదా అని వదిలేస్తూ వచ్చింది. లాస్ట్ టైం కూడా సంజన గారిని నామినేట్ చేయడానికి కారణం అక్కడ సంచాలకుగా రీతు తప్పు చేసింది, ఒకవేళ ఒక కంటెస్టెంట్గా ఆమె తప్పు చేసింది. ఆమె ఒకటే కాదు, అక్కడ డేమాన్ చేశాడు, అలాగే నిఖిల్ కూడా చేశాడు, తనూజ కూడా చేసింది. కానీ వీళ్ళెవ్వరి మీద కాకుండా సంజన గారి మీదే నామినేట్ చేసింది. అప్పుడు కూడా బాధపడింది, ఎందుకు నువ్వు నా మీద కావాలని ఇలా మాటలు వదులుతున్నావు అని. ఈ రోజు కూడా మళ్ళీ చేసింది, ఎందుకంటే లాస్ట్ ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఈసారి సంజన దివ్య ఇద్దరు వెళ్ళిపోవాలని మళ్ళీ సంజన గారిని చేయడము సంజన గారు అస్సలు తీసుకోలేక, ఇక చూపిస్తాను నా తడాకా కూడా అనుకొని ఇక ఫైర్ అయితే బ్లాస్ట్ అయిపోయిందంట. ఇక రీతుని ఎట్లా అడిగిందంటే మొన్న మాధురి గారు అడిగిన దానికంటే ట్రిబుల్ అయితే అడిగిందంట. హౌస్ మొత్తం వదిలే సంజన గారు వదిలేయండి అన్న గారు, ఏంటి మీకేంటి నష్టము, నేను ప్రాబ్లం ఫేస్ చేసేది, డేమాన్ పవన్ నువ్వు ఎట్లా ఉంటున్నారనేది నాకు తెలుసు అని చెప్పి అడిగిందంట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.